సో ఈరోజు నవరాత్రి పూజలో డే 10. ఇవాళ అమ్మవారు మహిషాసురమర్దినిగా మనకు కనిపిస్తారు కదా. సో అమ్మవారికి రెడ్ అంటే ఇష్టం. ఇది లాస్ట్ రెడ్ అనమాట. మమ్మీ శారీస్లో తవ్వుతుంటే దొరికింది. సో ఈరోజు అమ్మవారిని కదిపేయవచ్చు అని చెప్పారు. సో మహాకుంభం పెట్టాలంట కదిపేటప్పుడు మార్నింగ్. ఇంకా అందుకే ఇస్తురాక్ అనమాట సెట్టింగ్ అదంతా. సో ఈవినింగ్ అమ్మవారిని కదిపేస్తాం కదా, ఇంకా పూజ కూడా బాగా చేసుకోవాలని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాం. ఇవాళ ఆయుధాలు పెట్టాలి కదా, ఆయుధ పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఆయుధ పూజ కోసం నాకు ఆయుధాలు అంటే బుక్సే. ఇంకా అన్నయ్య తన సామాన్లు కూడా తెచ్చి పెట్టుకున్నాడు అనమాట. ఈరోజు నైవేద్యం కింద పాయసాన్నం, పులిహోర, పరవాన్నం, అది దద్దోజనం, పానకం, అన్నం, ముద్దపప్పు పెట్టాం అన్నమాట. సో అన్నయ్య తన సామాన్లు కూడా తెస్తే వాటికి కూడా బొట్లు అవన్నీ పెట్టుకుంటున్నాడు. సో ఇవాళ మమ్మీ కూడా వచ్చారనమాట. మేము పూజ చేసుకుంటుంటే మమ్మీ హెల్ప్ చేస్తున్నారు అనమాట వాటికి అన్నీ రెడీ చేయడానికి. అదే మేము కూర్చున్నాము పూజలో, ఇంకా మిగిలిన ప్రసాదాలన్నీ మమ్మీ రెడీ చేశారు. గారెలు కూడా చేశామండి ఇవాళ. గారెలు కూడా చేసి పెట్టాము. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి బండికి కూడా పూజ చేసొచ్చు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంభం అయితే పోస్తున్నాం అనమాట. అదే అన్నం మొత్తం పెట్టి వండిన అన్నం మొత్తం. సో మేమైతే మా ముగ్గురు వరకే చేసాం, ఎందుకంటే అంతకుమించి ఎక్కువ వండితే మేము తినలేము. అంటే నేను అన్నయ్య పీఠంలో అదే అమ్మవారి పూజలో కూర్చున్నాం కాబట్టి నైట్ భోజనం చేయకూడదు. సో అందుకే కొంచెమే వండుకున్నాం అనమాట. సో ఇంకా అన్నయ్య రెడీ చేస్తున్నాడు అమ్మవారికి అది పెట్టడానికి. వండిన అన్నం అంతా ఇస్తరాకులు వేసి దానికి కొంచెం ముద్దపప్పు వేయడానికి మధ్యలో హోల్ పెట్టాడు, గుంతలాగా చేసి పెట్టాడు అనమాట. ముద్దపప్పు వేస్తున్నాడు. ముద్దపప్పుని పైన తర్వాత నెయ్యి వేస్తున్నాడు అనమాట కట్ చేసి. అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి అదే ధూపదీప నైవేద్యం సమర్పణని మొత్తం చేసి ఇంకా ధూపం వేస్తాము. ధూపం వేసి మేము బయటికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఎలా కదిపాము, నైట్ ఎలా పూజ చేసుకోము అనేది ఇంకో వీడియోలో పెడతాను అనమాట. ఇంకా హారతి ఇచ్చేటప్పుడు ఎందుకో నా చెయ్యి గంట కొట్టలేకపోతున్నా. అంటే అమ్మవారు అనుకున్నారు అనుకుంటా, ఎంతసేపు నువ్వే చేస్తావు మొత్తం, మీ అన్నయ్యకి కూడా ఇవ్వని. సో ఇంకా గంట అన్నయ్యకి ఇచ్చేసి నేను మాత్రం హారతి ఇచ్చాను అనమాట. హారతి అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టాము. అమ్మమ్మ పంపించారు. మేమేంటంటే కొట్టలేదు, 5th డే నుండే పంపించారు కానీ కొట్టలేదు. ఇవాళ కొడదామని. సో మమ్మీ కూడా వచ్చారు కదా, ఇంకా ముగ్గురం కొట్టాం అనమాట కొబ్బరికాయలు. ఇవాళ ధూపం అయితే అసలు ఎంతసేపు అంటే బ్రాండ్ మార్చామన్నమాట, వేరే బ్రాండ్ తెచ్చాము. సో అది ధూపం అంత స్మెల్ రాలే, ఇంకా నాకు మనస్ఫూర్తిగా అనిపించలే. సో ఒక 3 to 4 అలా వెలిగించి వదిలేసాను అనమాట ధూపాన్ని అయితే. కొబ్బరికాయలు కూడా చాలా హార్డ్గా ఉన్నాయి. అదేంటో తెలియదు కానండి, ఫస్ట్ డే మేము తెచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది. లాస్ట్ డే రోజు అంటే అమ్మవారికి నైట్ కొబ్బరికాయ కొడతాం కదా, సో అది కూడా కాస్త బాగానే పగిలినట్టుంది. ఫస్ట్ రోజు మాత్రం కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయింది బాగా. సో మార్నింగ్ అయితే బాగా పూజ చేసుకున్నాం మేమైతే. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో.